మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనిద్దాం. మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును, అయినను జనులు సమూయేలు యొక్క మాటలు చెవిని పెట్టనొల్లక అలాగున కాదు మాకు రాజు కావాలనను. ఏమనుంది? అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలను. రాజు కావాలి, చిన్నపిల్లవాడు లాలీపాప్ అడిగినట్టు. మాకు రాజు కావాలి అని ఇన్ని చెప్పాడు దేవుడు. ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి ఇందులో? 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇవన్నీ కూడా వాళ్ళకి మేలుకరమైనవా, ఇబ్బందికరమైనవా? ఇబ్బందికరమైనవి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా గానీ, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు అని చెప్పినా గానీ వినే బుర్ర లేదు. మాకు రాజు కావాలి, నేను చెప్పింది జరగాలంతే. దేవుడే చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? మీ కుమారుల్ని తీసుకెళ్ళి సైన్యంలో పెడతారు, కొంతమంది రథానికి ముందు పరిగెత్తవలసి వస్తుంది, కొంతమంది యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది, మీ యొక్క ఆడపిల్లలు అయితే వాళ్ళకి రొట్టెలు కాల్చేవాల్సి వస్తుంది, వాళ్ళ కింద దాసులుగా బ్రతకాల్సి వస్తుంది, మీ పంటల్లో 10వ వంతు వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని సేవకులకి ఇస్తారు. ఇలాగా ప్రతి దానిలో మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేదే కానీ ఇచ్చేదేం కనపడదు అని చెప్పి చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు వచ్చి వీళ్ళు రెహబాము దగ్గరకు వచ్చి నెరవేరింది. అలాగే సొలొమోను గారు అలాగే పనులు చేయించుకున్నాడు. అన్ని మందిరాలు, మంటపాలు, నగరాలన్నీ కట్టించాడు. అది దేవుడు చెప్పిన మానే కదా. అదే జరిగింది, ప్రవచనం ప్రకారమే జరిగింది. ఏం చెప్పాడో అలాగే జరిగింది. ఇప్పుడు వచ్చి మొరపెట్టుకుంటే దేవుడు ఏమన్నాడు? మొరపెట్టుకుంటే వింటానన్నాడు, అక్కడ వినను అన్నాడా? వినను అన్నాడు. అందుకే రెహబాం వినలేదు. మొరపెట్టుకున్నా కానీ రెహబాం ఎందుకు వినలేదంటే, వినకుండా హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. ఎలాగ ఫరో హృదయాన్ని కఠినపరిచాడో అలాగ రెహబాముని కఠినపరిచాడు. రాజు చేయవలసిన పని ఇది అన్నట్లుగా రాజు చేత చేయించాడు. వీళ్ళు మొరపెట్టుకునినా నేను వినను అని ఒకప్పుడే చెప్పాడు దేవుడు. మీరు రాజును తొందరపడి అడుగుతున్నారు కరెక్టే, ఈ రాజు కనుక వస్తే మిమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేస్తాడని చెప్పి ఆ రోజున మీరు మొరపెట్టుకొని తూచి నాకు రాజు వద్దని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాము అని అన్నా కానీ నేను ఆ రోజున మీ మొర వినను అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. అదే నెరవేరింది ప్రవచనం. ఇక్కడికి వచ్చేటప్పటికి, రెహబాము కాలం వచ్చేటప్పటికి రెహబాముని అడిగితే, మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు, నువ్వు కొద్దిగా సులువు చేస్తే నేను మీకు సేవ చేస్తామని చెప్తే ఆయన కాడిని సులువు చేశాడా? ఇంకొద్దిగా బరువు చేస్తాను అన్నాడు. ఇంకొద్దిగా బరువు అంటే దాన్ని తట్టుకోలేనంత బరువు అయిపోయింది. ఎవరు కోరుకున్నది ఇదంతా? ఎవరు తెచ్చిపెట్టుకున్నది ఇదంతా? చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజలు ఇశ్రాయేలీయులే. మనం చేసే పనులే అన్నీ దేవుడు మనకి ఇస్తాడు, కానీ మనం ఏది చూజ్ చేసుకుంటాం అనేదే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇర్మియా గారి ద్వారా కూడా చెప్పాడు, జీవజలపు ఊటనైనా నన్ను కాదనుకొని మీ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. నీళ్లు నిలవని తెలుసు మీకు, ఆ తొట్లు జీవజలపు ఊట అయిన నన్ను మర్చిపోతూ ఉన్నారు. ఇరుకున పోవు మార్గము దానిలో వెళ్ళవలసి ఉంటే విశాలమైన మార్గంలోనికే వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇది సంకుచితంగా ఉంది, ఇందులో తక్కువ మంది ఉన్నారు, ఇందులో ఎక్కువ మంది ఉన్నారని ఎక్కువ మంది వెళ్ళే మార్గంలో వెళుతున్నారు, కానీ ఏది సరైన మార్గం అనేది ఆలోచించలేకపోతున్నారు. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఆనాటి ఇశ్రాయేలీలు ఈనాటి మన ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. ఇది ఇస్తే మీకు ఈ విధమైన సమస్యలు వస్తాయి అని దేవుడు చెప్పినా మాకు కావాల్సిందే. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే నా దగ్గర 100కు బదులు 1000 కావాలంటే 1000 వస్తే నీకు 1000 రకాల సమస్యలు వస్తాయిరా అని దేవుడు చెప్పినా రాని, ఆ సమస్యలు పర్వాలా, నాకు 1000 రూపాయలు కావాల్సిందే అని అడిగే విధంగా ఉన్నాం మనం దేవుడు. అంటే నాకు ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందే. రైట్, నువ్వు భౌతిక స్థితిలో
ఎదుగుతూ ఉన్నప్పుడు సమస్యలు కూడా అలాగే ఎదుగుతుంటాయి. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైన వాటి వైపు చూడకుండా మనము ధనం ఎక్కడ ఉన్నదో మన దృష్టి అక్కడ ఉంచుతున్నాం కాబట్టి వీటి వల్ల వచ్చే సమస్యలు కూడా వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా మనమే ఎదుర్కోవాలి, మనమే భరించాలి. సో గమనించారా, సమూయేలు గారు రాజును అడిగినప్పుడు దేవుడు ఎంత చక్కగా చెప్పాడో. ఇది రాజు వస్తే ఇది జరిగేది అంటే వాళ్ళు అన్న మాట ఏంటి చూడండి. ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక అలాగును కాదు జనములు చేయి రీతిని అంటే లోకం ఎలా ఉందో మేము కూడా అలాగే ఉండాలి. క్రైస్తవుల్లా ఉండమంటావేంటి మమ్మల్ని? క్రైస్తవుల్లాగా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడపమంటావేంటి? క్రైస్తవుల్లాగా జీవించమని చెప్పొద్దు. పక్కవాళ్ళలాగా లోకం ఎలా ఉంది? లోకం చాలా లావిషంగా ఉంది. సినిమాలు చూస్తున్నారు, రకరకాల ఇవి చేస్తున్నారు, రకరకాల వీటిని అనుభవిస్తూ ఉన్నారు. అలా ఉండాలి జీవితం అంటే. కానీ ఇలా ఉండమంటారేంటి? లోకం వెళ్ళే రీతిగా మాకు కావాలి. లోకంలో ఏం జరుగుతుందో నాకు అది కావాలి. లోకంలో ఏది నడుస్తుందో నేను అదే కావాలి. వీళ్ళు కూడా అడిగింది అదే. వాళ్ళకి ఏం కావాలని అడుగుతున్నారు? జనములు చేయు రీతిని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాగ ఉన్నారో అలా మాకు కూడా అలాగ కావాలి. రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలేను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధంలో జరిగించును అని సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. దేవుడు చెప్పిన మాటలు తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇశ్రాయేలీయులు చెప్పిన మాటలు తీసుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు సమూయేలు గారు? దేవునికి చెప్పాలి కదా. వెళ్ళి దేవునికి ఇలా వివరించాడు. నువ్వు ఏదైతే చెప్పమన్నావో నేను అదే చెప్పాను. వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్పారు అంటే, లేదు లోకం పోతున్నట్టే మేము లోకం రీతిలోనే పోతాము. లోకస్తుల మర్యాద ఎలా ఉందో లోకం చొప్పునే మేము కూడా నడుచుకుంటాము. అంతేగాని మాకు క్రీస్తును పోలిన జీవితం వద్దు, శ్రమపడే జీవితం వద్దు, బాధ కలిగే జీవితం వద్దు, ఆనందం కావాలి అని అటువైపే పరిగెడతామని అంటున్నారు. ఇక్కడ చిన్న మాట గమనించారా? రాజు వస్తే మాకు న్యాయం తీరుస్తాడు అన్న మాటను ఇంతకు ముందు సమూయేలు న్యాయం తీర్చలేదా వీళ్ళకి? న్యాయాధిపతిగానే ఉన్నాడా సమూయేలు గారు? ఇక్కడ 8వ అధ్యాయంలో గమనించవచ్చు మనం. 8వ అధ్యాయంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుని ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అప్పటి వరకు ఆయన నుండి తన కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. అంటే అప్పటి వరకు ఆయన చేస్తూ ఉన్నాడు. సో దానికి ముందు న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా న్యాయం తీర్చారు. మరి జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రత్యేకంగా వీళ్ళు మాకు రాజు వస్తే వచ్చే న్యాయం వేరుగా ఉంటుంది అంటే ఇప్పుడు రెహబాము తీరుగానే ఉంటుంది.